అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం నుంచి గుణదల మేరీమాత కొండ వరకు పాదయాత్ర. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అలాగే చిల్ల జంగారెడ్డి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర. రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొండమంచిలి హరీష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అలాగే కొత్తపేట నియోజకవర్గం నుంచి చిల్ల జంగారెడ్డి ఎమ్మెల్యేగా విజయవంతం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర రావులపాలెం నుంచి గుణదల మేరీమాత కొండ వరకు భక్తి సంకల్పంతో సాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పును గుర్తు చేస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం నుంచి విజయవాడ గుణదల మేరీమాత గుడి వరకు మరి ఒక పాదయాత్ర చేయడానికి మరి కొడమంచిల హరీష్ గారు ఇంటెలిజెన్స్ విభాగం సెక్రటరీగా వారు ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి మిత్రులు సుమారు ఒక 25 మంది ఒక పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజల యొక్క ఓట్లతో నెగ్గినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ మరి వారిని గెద్ద దింపడం కోసం, అలాగే ప్రజల్లో మరి చైతన్యం వచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మరి మేరీమాత మరి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముందడుగు వేసినటువంటి యువతందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఇవాళ మీరు వేసేటువంటి తొలి మెట్టు రేపు జగన్ ప్రభుత్వానికి నాంది కాబోతుందని మరొకసారి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా.